కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట తహసీల్దార్ కి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసిన గూడలి గ్రామస్తులు. నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. కోర్టు సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ నూతన సంవత్సరం సందర్భంగా జారీ చేసిన భద్రతా సూచనలు. పౌర హక్కులపై అవగాహన పెంచుకోవాలి. తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్. కోట తహసీల్దార్కి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసిన గూడలి గ్రామస్తులు. కోట మండలంలోని గూడలి గ్రామానికి చెందిన మహిళలు కోట తహసీల్దార్ జయరావుకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా, పూలమాలలు వేసి కేక్ కట్ చేసి రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కోట మండల ప్రజలకు తహసీల్దార్ శుభాకాంక్షలు తెలిపారు. కోట మండల ప్రజలకు, రైతు బంధువులకు, అధికారులకు, శ్రీయుత శాసనసభ్యుల వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఒక్కరూ పెట్టాలి. కొత్త జిల్లా ఇప్పుడు నెల్లూరు నుంచి వస్తున్నా కలెక్టర్ దగ్గర. నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నూతన సంవత్సరం 2026 సందర్భంగా జారీ చేసిన భద్రతా సూచన మేరకు నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఎస్పీ ఆదేశాల మేరకు డీజేలు, బాణసంచాలు, రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్, శ్రీనివాస సత్రం సముద్రంలోకి అనుమతి లేవని, నిబంధన తొలగించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మీడియా పూర్వకంగా తెలియజేశారు. 2025 సంవత్సరం అందరూ కంప్లీట్ చేసుకుని 26వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా కోట పట్ట ప్రజలకి నా తరపున పేరు పేరున కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 2025 డిసెంబర్ 31న మా పోలీస్ వారి డిపార్ట్మెంట్ తరపున శ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పట్టణ ప్రజలకి, మండల ప్రజలకి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము. ముఖ్యంగా ఎవరైనా సరే రద్దీ కోడల్లో ఎవరైనా సరే కేకులు కట్ చేయడం కానీ, డీజేలు, సౌండ్ బాక్సులు పెట్టడం కానీ, దాంతోపాటు క్రాకర్స్ కాల్చడం కానీ పూర్తిగా నిషేధం. సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసినప్పుడు వారి ఇంట్లో జరుపుకోవడం కానీ చేయాలి. కానీ 10 గంటల పైన ఎవరైనా సరే అర్ధరాత్రి మీద తాగి వాహనం నడపడం కానీ, డీజే బాక్సులు పెట్టడం కానీ, క్రాకర్స్ కాల్చడం కానీ
రోడ్ల మీద సైలెన్సర్లు పీకి విచ్చలవిడిగా తిరగడం కానీ, అందులో మళ్ళా మనకి శ్రీనివాస సత్రం బీచ్ ఉండడం వల్ల బీచ్లోకి వెళ్ళడం కూడా నిషేధం. రాత్రిపూట అక్కడ క్యాంప్ ఫైర్లు కానీ, అక్కడ ఏదన్నా మద్యం సేవించడం కానీ చేయరాదు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి పాయింట్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కోటపట్నంలో విద్యానగరు, కోట క్రాస్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, గాంధీ బొమ్మ, బీచ్కి సంబంధించి శ్రీనివాస సత్రంలో మేము ప్రతి ప్లేస్లో బందోబస్తు పెట్టడం జరిగింది. ఎవరైనా సరే మేము చెప్పిన నియమాలను ఉల్లంఘించిన ఎడల వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. బీచ్లో కూడా ఎవరో ఎరడం అనేది లేదు. రేపు ఉదయాన్నే బీచ్ మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఎలో చేస్తాము. నైట్ పూట అయితే నిషేధము. ఎవరైనా సరే మేము ఇచ్చిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తూ మరి ఒక్కసారి కోటపట్ట ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం అందరికీ పంటలు బాగా పండి మంచి ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ మంగళవారం మండల పరిధిలోని జమీన్ కొత్తపాలెం గిరిజన కాలనీలో మండల వివిధ శాఖల అధికారులతో కలిసి పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం అంటే రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులపై అవగాహన కల్పించడం, కుల మత భేదాలు లేకుండా అందరూ సమానమేనని వివరించడం, హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని తెలియజేయడం, ప్రభుత్వ పథకాలు, హక్కులపై గ్రామంలో సమావేశం నిర్వహించి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ప్రజలకు అట్రాసిటీ, లా అండ్ ఆర్డర్ వంటి వాటి గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని, మీకు త్రాగునీరు, విద్యుత్, రెవెన్యూ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు తెలియజేయాలని, వాటికి పరిష్కారం చేసే విధంగా చూస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నహీం అలీ, ఏఓ శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ కుమార్ యాదవ్, ఆయా శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైనా మీ అవసరాలు, నిత్యావసరాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి, మరియు మీ ఉండే సమస్యలను అధికార దృష్టికి మీరు మండల కార్యాలయాలకు, సచివాలయానికి వచ్చి చెప్పేదానికన్నా మీ వద్దకే మీరే చెప్పాలి. ఇక్కడే ఏదైనా ప్రాబ్లం ఉంది, సార్ మాకు ఇది అవసరం, ఇది ఇష్యూ ఉంది ఇలాంటి అని. ఇంకోటి కులం పేరుతో దూషించడం నేరం అని చెప్పి పిల్లలందరినీ చదివించుకోవాలి. ఇంకా చాలామంది కూడా పిల్లల్ని చదివించుకోకుండా పనులు పంపించడం అలాంటివి చేస్తున్నారు. మీ హక్కులు అనేవి ఏమున్నాయో అవన్నీ తెలియపరచడానికి అధికారులందరూ ఇక్కడికి వచ్చారు. మీరు ఫస్ట్ సార్ వాళ్ళు చెప్పేదంతా వినండి. లాస్ట్లో మీరు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. తహసీల్దార్ గారు ఉన్నారు, ఇంకేదైనా అధికారులు, మండల అధికారులు కూడా అందరూ వచ్చేస్తారు. సమస్య ఏదైనా ఉన్నట్టు మీరు అలాంటి సమస్య ఉంది సార్, మాకు ఈ వీధి లైట్లు లేవు, ఈ రోడ్లు లేవు, నీళ్ళు రావట్లేదు, ఇబ్బందిగా ఉంది, లేదు మా సైడ్ నుంచి ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్తే వాటిని సాల్వ్ చేయడానికి చూస్తారు. అర్థమైందమ్మా? సైలెంట్గా అందరూ వినండి. సార్ వాళ్ళు చెప్పేది కూడా అన్నీ సార్ వాళ్ళు చెప్తారు. మీరు తర్వాత మీరేం మాట్లాడాలో మాట్లాడండి. మీకు ఏదైనా అవసరం అంటే చెప్పండి, సార్ ఇది కావాలి సార్, ఇది ఇబ్బందిగా ఉంది అని చెప్పి దాన్ని. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఈరోజు గంగనపాడికి సంబంధించినటువంటి ఒక ఆరుపుర ప్రాంతంలో ఎందుకంటే రైట్స్ అనేవి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. రాజ్యాంగం కావచ్చు, మరి భారత కావచ్చు, వాళ్ళకి అనేక హక్కులు. ఆ హక్కులు స్వేచ్ఛగా బతికే హక్కు ఒకటి, అదేవిధంగా స్వేచ్ఛగా అభివృద్ధి చెందేటువంటి హక్కు కూడా మనకు ఉంది. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొడవలూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో గూడూరు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రతిపాదికన గూడూరును తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు అభివృద్ధి పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా సౌకర్యాలు, ఎమోషనల్ అటాచ్మెంట్లను పరిగణలోకి తీసుకుని స్వాగతించినప్పటికీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీకి విరుద్ధంగా కోట, చిల్లకూరు, గూడూరు మండలాల్ని నెల్లూరుకు, వాకాడు, చిట్టమూరు మండలాన్ని తిరుపతికి విడదీసి చేర్చడం వల్ల గూడూరు డివిజన్ చరిత్ర, పరిపాలన సౌలభ్యం, కోర్టులు, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, పోలీస్ సర్కిల్ వంటివి కోల్పోయి ప్రజలకు ఇబ్బందులు పెరిగి భవిష్యత్ అభివృద్ధి అంధకారం అవుతుందని, ఈ అన్యాయాన్ని సరిదిద్ది గూడూరు నియోజకవర్గాన్ని పూర్తిగా నెల్లూరు లేదా తిరుపతి జిల్లాలో ఒకటిలో చేర్చాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజలు, మీడియా సహకారంతో ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించామని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి జిల్లాల పునర్విభజనలో గూడూరు నియోజకవర్గానికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ప్రజలకు తెలియజేయాలని పాలకుల దృష్టికి తీసుకుపోయి
దీనిని సరిచేసేందుకు ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను మనవి చేస్తున్నా, ఇది ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులముగా కాకుండా ఈ ప్రాంత ప్రయోజనాలను అనేక సంవత్సరాలుగా ఆశిస్తున్నటువంటి వ్యక్తులుగా, రాజకీయ కార్యకర్తగా కన్నా ఒక సోషల్ యాక్టివిస్ట్గా దీని గురించి మాట్లాడాలనేటువంటి ఆలోచనల్లో భాగంగా ఈరోజు ఇక్కడ మీతో మాట్లాడడం జరుగుతుంది. నిన్న జరిగింది, వాకాడు మండలంలో పాలాభిషేకం చేశారు రాష్ట్ర నాయకులకు. అది ఎందుకు చేశారో నాకు అర్థం కావటం లేదు. గూడూరు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో, ముఖ్యంగా వాకాడులో చేసిన దానికి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేమంటే ఒక ప్రశ్న అడుగుతారు, ఈ విభజన చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక నిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకు వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు రాకముందు ఆయన ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టమైనటువంటి వాగ్దానం జిల్లాల పునర్విభజన మీద ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన చేపట్టడం జరుగుతుందని ఆయన ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆయన అధికారం చేపట్టిన తరువాత జిల్లాల పునర్విభజన చేసేటప్పుడు వీలైనంత వరకు పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేయడం జరిగింది. అప్పుడు గూడూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ఆనాటి ప్రజాప్రతినిధి, కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించడం జరిగింది, గూడూరుని నెల్లూరులో ఉంచమని. ఆయన వాళ్ళకు వివరించడం జరిగింది, నేను ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రణాళికలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేస్తానని చెప్పాను. మరీ ముఖ్యమైనటువంటివి కొన్ని 3-4 సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు చుట్టూ ఉంది, దాన్ని తిరుపతిలో పెట్టడం భావ్యం కాదనే ఉద్దేశంతో నెల్లూరులో పెట్టాం. తిరుపతి నియోజకవర్గం చుట్టూ చంద్రగిరి నియోజకవర్గం ఉంది, అందుకని చంద్రగిరిని తిరుపతిలోకి తీసుకొచ్చాం. ఈ విధంగా కన్సిడర్ చేసి పోతే ఆ డిమాండ్స్ పెరుగుతాయి రాష్ట్రంలో అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఆనాడు గూడూరును తిరుపతిలో కలపడం జరిగింది. తిరుపతిలో గూడూరును కలపడాన్ని స్వాగతిస్తూ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాకాడులో దీనిని స్వాగతిస్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాలాభిషేకం చేశాం. మేము 2 నాలుకల ధోరణిలో మాట్లాడదలుచుకోలేదు. నేను ఆ రోజు చాలా సుదీర్ఘంగా తిరుపతి జిల్లా ప్రాశస్త్యాన్ని గురించి నేను వివరించడం జరిగింది. వ్యక్తిగతంగా నా ఓటు తిరుపతి జిల్లాకు ఆనాడు ఈనాడు. దానికి కారణం నెల్లూరుతో ఒక అనుబంధం మనకు పెనవేసుకున్న, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న, ప్రధానంగా గూడూరు డివిజన్ అనేటువంటిది, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట ఈ 3 నియోజకవర్గాలు కేంద్రంగా గూడూరు డివిజన్. ఈ గూడూరు డివిజన్ రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి ప్రాంతం గూడూరు ప్రాంతం. ఆనాడు రాష్ట్ర నాయకులుగా చలామణి అయినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటు కాంగ్రెస్ హయాంలో జనార్దన్ రెడ్డి గారు, అటు తెలుగుదేశం హయాంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు పుట్టినటువంటి ఈ గడ్డ. విడిపోకూడదు ఈ డివిజను. మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు, తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మేధావులు చెప్పినటువంటి విషయం, ఈ రాష్ట్ర విభజన జరిగితే 42 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను 42 మంది జట్టుతో పోతే కేంద్ర ప్రభుత్వం మాట విని ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది. ఈ విడిపోవడం వల్ల, ఈ నంబర్ తగ్గిపోవడం వల్ల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఈ రాష్ట్రానికి సరైనటువంటి గౌరవం లభించదని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే ప్రాతిపదికన గూడూరు డివిజన్ అనేటువంటి ఈ డివిజన్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి కూడా మేము కూడా మౌనం వహించాం. కారణం, మనం ఎన్నికల ప్రణాళికలో ఒక వాగ్దానం చేశాం, దాన్ని అమలు చేశాం. ఈనాడు
పరిపాలనా సౌలభ్యం అనండి, మెజారిటీ ప్రజల అభిప్రాయం అనండి, స్థానిక ప్రజాప్రతినిధి ప్రయత్నం అనండి, గూడూరునంతా నెల్లూరులో కలుపుతామనేటువంటి ఆలోచన వాళ్ళు చెప్పినప్పుడు మేము ఖండించలేదు, నోరెత్తి మాట్లాడలేదు. అంటే మేము మౌనంగా ఉండడం స్వాగతించాం. కానీ ఏమైంది? మొదట సబ్ కమిటీ డెసిషన్ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోనే ఉంచుతామని చెప్పి తెలియజేయడం జరిగింది. అప్పుడు మౌనమే మా సమాధానం. మేము కనీసం ప్రశ్నించలేదు. అంటే రాజకీయ లబ్ధి పొందాలంటే ఏం తిరుపతిలో నుంచి నెల్లూరులో కలుపుతానన్నాడే, ఈరోజు కలపలేదే అని చెప్పి వైసీపీ ప్రశ్నించుండొచ్చు. మేము ప్రశ్నించలేదు. కారణం, మనం ఒకనాడు చేసినటువంటి నిర్ణయం, ఈ నిర్ణయం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నియోజకవర్గానికి మంచి చేస్తుందనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మేము మౌనంగా ఉన్నాం. కానీ అది కూడా లేకుండా ఈనాడు చేసినటువంటి చర్య, అది వచ్చినటువంటి తేదీ నిన్న 30వ తేదీ వచ్చింది ప్రిలిమినరీ నోటిఫికేషన్. 30వ తేదీ పరమ పవిత్రమైనటువంటి రోజు. 3 కోటి దేవతలు కిందకు వచ్చి ప్రజలను ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మేటువంటి రోజున తెలుగుదేశం పార్టీ గూడూరు ప్రజల గుండెల్లో గుణపాలు దించినటువంటి రోజుగా చరిత్రలో గుర్తు ఉండిపోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు గూడూరులో పాలాభిషేకం చేస్తున్నారు, వాకాళ్ళలో ప్రతి మండల కేంద్రంలో చేశారు. నేను విమర్శించేదానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. రాజకీయ లబ్ధి పొందాలంటే వారం వారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే రాజకీయ లబ్ధి పొందేటువంటి సరుకు నా దగ్గర ఉంది. కానీ మౌనంగా ఉన్నాం. కానీ దీన్ని గురించి మాట్లాడకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు. ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి కొద్దో గొప్ప అవగాహన కలిగినటువంటి ఒక వ్యక్తులంగా మేము దీన్ని గురించి మా వల్ల జరిగిపోతుందని కాదు, మా అభిప్రాయాలను వెలిబుచ్చి ప్రజలకు తెలియజేయకపోతే, పాలకులకు తెలియజేయకపోతే, ఇది సరి కాకపోతే ఈ ప్రాంత భవిష్యత్ అంధకారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. నేను ఈనాడు పాయింట్ టు పాయింట్ చెప్తాను. గూడూరు నియోజకవర్గం నష్టపోయేటువంటి పరిస్థితి. గూడూరులో పాలాభిషేకం చేశారు. ఎందుకు పాలాభిషేకం అని చెప్పి నేను అడుగుతున్నాను. గూడూరు డివిజన్ అనేటువంటిది ఈనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి డివిజన్ కాదు, బ్రిటిష్ కాలంలో ఏర్పడినటువంటి డివిజన్. గూడూరుకు పాత నెల్లూరు జిల్లాలో నెల్లూరు తర్వాత గొప్ప ప్రాధాన్యం కలిగినటువంటి పట్టణం గూడూరు. గూడూరులో బ్రిటిష్ కాలం నాడే ఐసిఎస్ అధికారులు, ఆనాడు ఐఏఎస్ కాదు ఇండియన్ సివిల్ సర్వీస్ అని చెప్పి బ్రిటిష్ అధికారులు పరిపాలన చేసినటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి పట్టణం గూడూరు పట్టణం. అంటే బ్రిటిష్ టైంలోనే కేంద్రంగా ఉన్నటువంటిది, డివిజన్ కేంద్రంగా ఉన్నటువంటి గూడూరు. ఆ తరువాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఐఏఎస్ల కేంద్రం, ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారు. అటువంటి డివిజన్ గూడూరు డివిజన్. గూడూరు డివిజన్లో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తే గర్వించేటువంటి అనేక మంది వ్యక్తులు ఇక్కడ పనిచేశారు. ఇక్కడ పనిచేసినటువంటి వైవి రెడ్డి, యాగా వేణుగోపాల్ రెడ్డి భారతదేశ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి పరిస్థితి. గూడూరు సబ్ కలెక్టర్లుగా పనిచేసినటువంటి హెచ్ఎస్ బ్రహ్మ అనేటువంటి వ్యక్తి, బంగారు అనేటువంటి వ్యక్తి ఈ దేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు గూడూరులో పనిచేశారు. అదేవిధంగా ఎస్వి ప్రసాద్ లాంటి వ్యక్తులు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. మహాపాత్ర లాంటి, సతీష్ చంద్ర లాంటి గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ గూడూరు సబ్ కలెక్టర్లుగా పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి గూడూరు, ఈరోజు గూడూరును ఆలోచించమని చెప్పి అడుగుతూ ఉన్నా. గూడూరు డివిజన్ ఈరోజు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత పెద్ద డివిజన్గా, గుర్తింపు కలిగినటువంటి డివిజన్గా, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రభావితం చేసినటువంటి డివిజన్గా ఉన్నటువంటి గూడూరు ఈరోజు 3 మండలాలకు పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గూడూరు డివిజన్ ఉంది. గూడూరు, చిల్లకూరు, కోట 3 మండలాలు. రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇంత చిన్న డివిజను, ఇంత అప్రాధాన్యత కలిగినటువంటి డివిజన్గా గూడూరు, ఒక చరిత్ర ప్రసిద్ధి కలిగినటువంటి గూడూరు ఈనాడు చూస్తేనే బాధ కలిగేటువంటి పరిస్థితి. భవిష్యత్తులో 3 మండలాలతో డివిజన్ కొనసాగిస్తారని నేను అనుకోను. ప్రజా వ్యతిరేకత వస్తుందని చెప్పి డివిజన్గా పెట్టారు, కానీ భవిష్యత్తులో గూడూరుని తీసుకుపోయి నెల్లూరులో కలిపిన విచిత్రం లేదనేటువంటి ఆలోచన. కారణం 3 మండలాలతో ఒక డివిజన్ కొనసాగించినా దానికి గౌరవం ఉండనటువంటి పరిస్థితి. దీనివల్ల నిజంగా గూడూరు డివిజన్ ఉండాలంటే వాకాడు, చిట్టమూరుని తీసేసినా కానీ పక్కన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాపూరును, సైదాపురంను కలిపున్న దాని ఎగ్జిస్టెన్స్ ఉండేది. కానీ 3 మండలాలకు పరిమితం చేస్తే అది కూడా ప్రమాదంలో పడేటువంటి విధంగా ఈరోజు గూడూరు ఉండేటువంటి అవకాశం. ఈ కేంద్రం భారతదేశంలోనే ఒక ఆదర్శ SEZగా ఈరోజు నిలుస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. ఒక శ్రీ సిటీ కాదు,
మాంబట్ SEZ, మేనకూరు SEZ, క్రిస్ సిటీ కూడా ఆనాడు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ పారిశ్రామికంగా అనేక పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందడం ద్వారా ఈ తిరుపతి జిల్లాలో ఉండేటువంటి స్థానికులకు 75% ఈరోజు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ పరిశ్రమల్లో అయినా ఈ జిల్లాలో ఉండేటువంటి నిరుద్యోగులకు అంతా ప్రయోజనం కలుగుతుందనేటువంటి ఒక ఆలోచన ఈ జిల్లాలో. ఈ విధంగా పారిశ్రామికీకరణగా ముందుకు పోయేటువంటి పరిస్థితి. ఇక వ్యవసాయ పరంగా వరి ఎక్కువ పండించేటువంటి ప్రాంతం ఈ జిల్లాలో ఉంటుంది. ఆక్వా పరిశ్రమ ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఆక్వా ముందుంటుంది. నెల్లూరు జిల్లాలో ఆక్వాకి కేంద్రం అవుతుంది. హార్టికల్చర్ హబ్ అవుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి చంద్రగిరి ప్రాంతం కానివ్వండి, కాళహస్తి ప్రాంతాల్లో మామిడికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ విధంగా హార్టికల్చర్ హబ్గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉన్నటువంటి జిల్లా. ఇకపోతే ఖనిజాల పరంగా కూడా ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి నాణ్యమైనటువంటి మినరల్స్ దొరికేటువంటి ఈ జిల్లాలో ఉన్నాయి. ఉదాహరణకు మన చిల్లకూరు, కోట మండలాల్లో దొరికేటువంటి సిలికా ఎక్కడా దొరకదు. భారతదేశంలో కావాల్సినటువంటి పరిశ్రమలకు ఇక్కడ నుంచి పోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక దేశాలను ఆకర్షిస్తున్నటువంటి క్వాడ్జ్ లాంటిది ఈ తిరుపతి జిల్లాలో ఉండేటువంటి గూడూరు ప్రాంతంలో లభించేటువంటి పరిస్థితి. మైకా, ఒకప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నటువంటి మైకా లాంటి మినరల్స్ ఈ జిల్లాలో లభించేటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి రెడ్ శాండిల్ శేషాచలం ఫారెస్ట్లోనే పెరుగుతుంది కాబట్టి ఈ జిల్లాలో లభించేటువంటి పరిస్థితి. ఈ విధంగా అనేకమైనటువంటి విశిష్ట లక్షణాలు అన్ని రంగాలలో ట్రాన్స్పోర్ట్ పరంగా చూడండి. తిరుపతి జిల్లాలో ఈరోజు తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆనాడు కృష్ణపట్నం పార్ట్ ఆఫ్ కృష్ణపట్నం ఈ జిల్లాలోకి వస్తుంది. అంతేకాకుండా విభజిత చట్టంలో పార్లమెంట్లో పేర్కొన్నటువంటి దుగరాజపట్నం పోర్ట్ ఏనాటికైనా వస్తుందనేటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలంటే అది ఈ జిల్లాలోనే అమలయ్యేటువంటి పరిస్థితి. ఆనాటి రాజకీయ పార్టీలు ఇక్కడ రాకుండా ప్రయత్నం చేసినా యాక్ట్లో ఉన్నందువల్ల విధి లేని స్థితిలో ఈరోజు దుగరాజపట్నంలో కేవలం షిప్ బిల్డింగ్ యూనిట్ కాకుండా పోర్టు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అక్కడ పోర్టు వచ్చేటువంటి పరిస్థితి. రైల్వే కనెక్టివిటీ తిరుపతి జిల్లాలో ఉండేటువంటి గూడూరు జంక్షన్ కానీ అటు రేణిగుంట జంక్షన్ల ద్వారా అనేక ప్రాంతాలకు పోయేదానికి కనెక్టివిటీ ఉండేటువంటి పరిస్థితి రైలు పరంగా. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉండేటువంటి బకింగ్హామ్ కెనాల్ ద్వారా అది ఒక వాటర్ వేగా డెవలప్ అయితే జల వనరుల పరంగా కూడా ఆ ప్రాంతం డెవలప్ అయితే ఈ జిల్లాకు ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో ఈ జిల్లాకు రాష్ట్రంలో అగ్రగామిగా ఉంటుంది. ఈ జిల్లాలో భాగస్వామిగా ఉండాలని ఆనాడు అందరం స్వాగతించాం. దాదాపు అలవాటు పడ్డాం. దూరం చెప్తారు, పరిపాలనా సౌలభ్యం అన్నారు ఆనాడు. ఈరోజు నేను వాకాడ్ నుంచి తిరుపతి కలెక్టరేట్కి 1 గంటలో ప్రయాణం చేయగలుగుతా ఉన్నాను. నెల్లూరుకు పోవాలన్నా టౌన్లో పోవాలంటే గంట దాటేటువంటి పరిస్థితి. ఇంకొకటి ఆలోచిస్తే కామన్ పబ్లిక్ ఈనాడు పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినారు. ఈనాడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక అర్జీ కలెక్టర్కి పోవాలంటే ఆన్లైన్లో పంపించేటువంటి టెక్నాలజీ ఈరోజు సాంకేతిక పరంగా ముందుకు పోతూ ఉన్నాం. ఎంతమంది కలెక్టరేట్కి పోయాం. నేను రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా. గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో కలెక్టరేట్కి 5 సార్లు 10 సార్లు పోయేటువంటి పరిస్థితి. సామాన్యుడు రోజు కలెక్టరేట్కి పోయేటువంటి పరిస్థితి ఉన్నది. దూరాన్ని కొలమానంగా చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఆలోచనతో ఈ జిల్లాలో ఉంటే ఇంకొక ప్రధానమైనటువంటిది, ఈ డివిజన్ అంతా జట్టుగా ఉంటే మన వాయిస్ వినబడుతుంది. తిరుపతి జిల్లా కేంద్రంలో 2 నియోజకవర్గాలు పోయి నెల్లూరులో గూడూరు ఒక్కటే పోతే మన వాయిస్ను పట్టించుకోరు. కాబట్టి జట్టుగా 3 కాన్స్టిట్యున్సీలు పోతే రాజకీయంగా అభివృద్ధి పరంగా మన వాయిస్ను బలంగా వినిపించేదానికి కూడా ఒక అవకాశం ఉంటుందని ఆలోచన చేశాం. అందుకని స్వాగతించాము. ఆనాడు కొద్ది తేడా ఉంది, మనం ఏదో అలవాటు పడ్డాం. రైట్, పరిపాలన సౌలభ్యంగా చేయలేదు ఆనాడు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి 24 ఎన్నికల ముందు చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈనాటి ముఖ్యమంత్రి గారి తనయుడు మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానివ్వండి, గూడూరుకు వచ్చినప్పుడు చాలా స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాల పునర్విభజనలో గూడూరుకి తీరని అన్యాయం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ గూడూరు నియోజకవర్గాన్ని మొత్తాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రైట్, మీరు హామీ ఇచ్చారు. ఈ జిల్లాల 3 కాన్స్టిట్యున్సీస్కి హెడ్ క్వార్టర్గా గూడూరు ఉన్నందువల్ల గూడూరులో
ఒక్క ఆర్డీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసే కాదు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి సబ్ డివిజనల్ ఆఫీసు, ఏడి అగ్రికల్చర్ అనండి, వెటర్నరీ అనండి, కోఆపరేటివ్ సెక్టార్ అనండి, ఇవన్నీ ఈరోజు 3 కాన్స్టిట్యున్సీస్ గూడూరు హెడ్ క్వార్టర్గా ఉన్నందువల్ల మనకు గూడూరు నియోజకవర్గానికి ఇబ్బంది లేకుండా ఉండింది. ఈరోజు మరీ వాకాడు దౌర్భాగ్యం. కొరవ 3 మండలాలు పక్కన పెడదాం. వాకాడు, చిట్టమూరు వాళ్ళు ఏ డివిజనల్ ఆఫీస్ కావాలన్నా ఈరోజు సూళ్ళూరుపేట పాత రోజుల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి డివిజన్ కాదు కాబట్టి వాళ్ళు కూడా గూడూరుకు వస్తున్నారు. ఈరోజు కోఆపరేటివ్ సెక్టర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఏదైనా ఏ సెక్టార్ అయినా తిరుపతికి పోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు లోకల్గా ఆఫీసులు లేనటువంటి పరిస్థితి ఈనాడు గూడూరులో కూడా ఉండవు. కారణం ఏంటంటే వెంకటగిరి, సూళ్ళూరుపేట సపరేట్ అయిపోయిన తర్వాత, తిరుపతి జిల్లాలోకి వచ్చేసిన తర్వాత ఏ డివిజనల్ ఆఫీస్ కూడా, ఏ శాఖకు అనుబంధంగా ఉండేటువంటి ఆఫీస్ కూడా గూడూరులో ఉండేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండబోవని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వీటన్నిటికీ సమాధానాలు కోరుతున్నాం పాలకులకి. అది డివిజన్ పరంగా ఉండేటువంటి ఇబ్బంది గూడూరుతో. సరే, గూడూరుతో నీకేం సంబంధం, నిన్ను చీల్చి చెండాడేసాము, మిమ్మల్ని అట్ట బారేసాం కదా అని అన్నారు. ఈరోజు పరిపాలనా సౌలభ్యం కోసం పునర్విభజన చేస్తామని చెప్తున్నటువంటి పాలకులు దీనికి సమాధానం చెప్పాలి. ఆ రోజు తిరుపతి జిల్లా కేంద్రం చేస్తే 70 కిలోమీటర్లు ఉండేటువంటి నెల్లూరు కాకుండా 100 కిలోమీటర్లు ఉండేటువంటి తిరుపతిలో మీరు పెట్టారని అడిగారు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, 30 కిలోమీటర్లలో తరతరాలుగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేటువంటి గూడూరుని తీసేసి ఈరోజు డివిజన్ కేంద్రం సూళ్ళూరుపేటకు పోవాలంటే వాకాడు, చిట్టమూరు ప్రజలకు 70 కిలోమీటర్లు పోవాల్సినటువంటి ఇదే మీరు ఇచ్చినటువంటి పరిపాలనా సౌలభ్యం అని చెప్పి నేను అడుగుతాను. అదేవిధంగా కింది స్థాయి ఆఫీసులకు మొత్తం తిరుపతికి పోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి డివిజన్ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈనాడు. దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సినటువంటి ఆలోచన. ఇకపోతే ప్రధానమైనటువంటిది, ఈయనేం పెద్ద నియోజకవర్గ స్థాయికి నాయకుడు కాకపోవచ్చు అనొచ్చు. నేను అడుగుతున్నా, మాకు కోట, వాకాడు, చిట్టమూరు ఈ 3 మండలాలు ఏదైతే జిల్లా స్థాయిలో వెంకటగిరి, సూళ్ళూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్ళూరుపేట, గూడూరు ఒక జట్టుగా ఏ విధంగా ముందుకు పోయాయో అదేవిధంగా స్థానికంగా ఈ గూడూరు నియోజకవర్గంలో కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాల ప్రజలకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేటువంటి ఈ 3 మండలాలు. ఈ 3 మండలాలకు సంబంధించి ఇక్కడ మహామహులు రాజకీయం నెరపినటువంటి గడ్డ కోటలో నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వాకాడులో నేదురుమల్లి జనార్దన్. వీళ్ళు ఉండడం వల్ల మనకు కొన్ని కార్యాలయాలు ఇక్కడికి వచ్చాయి. కోటలో ఉదాహరణకు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి ఆయన యొక్క ఆలోచన మేరకు కోటలో కోర్టు ఏర్పడింది. కోర్టు 3 మండలాలకు సంబంధించినటువంటి కోర్టు. ఈరోజు బైఫర్కేషన్ తర్వాత ఒక్క మండలానికి కోటలో కోర్టు ఉంటుందా? మన 2 మండలాలు తీసుకుపోయి నాయుడుపేటలో కలిపేటువంటి పరిస్థితి, కోటను కూడా తీసుకుపోయి గూడూరులో పెడతారు. తద్వారా భవిష్యత్తులో కోటలో కోర్టు ఉండదు. నెక్స్ట్, కోటలో ఉండేటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఈ 3 మండలాలకు కేంద్రంగా ఉంటుంది. ఈ 2 మండలాలు విడిపోయిన తర్వాత ఒక్క మండలానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని కొనసాగిస్తారా కోటలో? దాన్ని తీసేసి కోటను తీసేపోయి గూడూరులో కలుపుతారు. ఈ 2 మండలాలు నాయుడుపేటలో కలుపుతారు. సిడిపిఓ ఆఫీస్, ఈ ఐసిడిఎస్కి సంబంధించినటువంటి అంగన్వాడీ సెంటర్ల కేంద్రంగా ఒక ప్రాజెక్ట్ నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో కోటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 మండలాల కేంద్రంగా ఈరోజు ఒక్క మండలానికి ఐసిడిఎస్ ప్రాంతీయ కార్యాలయం ఉంటుందా? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొచ్చాడు, పోలీస్ సర్కిల్. ఈ పోలీస్ సర్కిల్ 4 మండలాలకు కేంద్రంగా వాకాడు పెట్టాడు. వాకాడు, కోట, చిట్టమూరు, ఓజిలి, ఈ 4 మండలాలు. ఓజిల్ని తీసుకుపోయి గత ప్రభుత్వ హయాముల్లో తీసేశారు. ఈ 3 మండలాలకు సర్కిల్ కార్యాలయం ఉంది. ఈనాడు బైఫర్కేషన్ తర్వాత 2 మండలాలకు ఒక సర్కిల్ కార్యాలయాన్ని కొనసాగిస్తారా వాకాడులో? తద్వారా ఈ యొక్క సర్కిల్ కార్యాలయం వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇకపోతే ఎక్సైజ్ సర్కిల్ కూడా ఈ 3 మండలాల కేంద్రంగా వాకాడులో ఏర్పాటు చేశారు జనార్దన్ రెడ్డి గారు. అది కూడా కోట వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎక్సైజ్ కార్యాలయం ఉండేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా సబ్ ట్రెజరీ 3 మండలాలకు కేంద్రంగా వాకాడులో పెట్టడం జరిగింది. వాకాడులో ఎక్కువ రెవెన్యూ, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ సబ్ ట్రెజరీలో కోట మండలం నుంచి వస్తాయి. ఉద్యోగస్తులు అందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈరోజు కోట వెళ్ళిపోయి కోట గూడూరులో కలిపితే ఈ సబ్ ట్రెజరీ ఇక్కడ కొనసాగుతుందో ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇకపోతే ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని గూడూరు నియోజకవర్గంలో బైఫర్కేట్ చేసి వాకాడు కేంద్రంగా ఈ 3 మండలాలకు సంబంధించి ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీని జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు పునర్విభజన చేసి వాకాడికి పెట్టడం జరిగింది. ఈరోజు ఒక మండలం వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 మండలాలకి వాకాడులో ఏఎంసీ ఉంటుందో ఆలోచన చేయమని చెప్పి అడుగుతాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యాలయాలు కూడా కోట, వాకాడులో ఉండలేనటువంటి పరిస్థితుల్లో పాలనా సౌలభ్యం ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం.
నేను విమర్శ కాదు, మిమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం లేదు. మేము ఈ తరతరాలుగా ఒక అభివృద్ధికి కేంద్రంగా ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గం, ముఖ్యంగా కోట, వాకాడు, చిట్టమూరు మండల ప్రజలు భవిష్యత్తులో ఎదుర్కోబోయేటువంటి సమస్యలను ప్రజలకు తెలియజేయాలి, ఈనాటి పాలకులకు తెలియజేయాలి. మీరు ప్రజాపాలకులుగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వ్యక్తులు ఇప్పుడైనా సరే మీ నాయకుల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి సరి చేయకపోతే ఈ ప్రాంత భవిష్యత్తుకు, ఈ ప్రాంతంలో నివసించేటువంటి భవిష్యత్ తరాలకు, ముఖ్యంగా 190 మంది ఉన్నటువంటి దళిత, గిరిజన, బలహీన, మైనారిటీ వర్గాలకు తీరని అన్యాయం చేసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నేను అడుగుతాను. ఆలోచన ఉందా అని చెప్పి అడుగుతాను. ఈ మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు ఏదో వెల్లివేస్తూ ఉన్నారు కొన్ని వ్యాఖ్యలు. తిరుపతి బ్రహ్మాండమైనటువంటి జిల్లా అని. తిరుపతి మంచి జిల్లా అయితే మేము కూడా చెప్తున్నాం, మీరు ఎందుకు ఉద్యమాలు చేశారు, దీన్ని నెల్లూరులో కలపమని చెప్పి నేను అడుగుతున్నా. ఈనాడైనా ఈ గూడూరు నియోజకవర్గాన్ని మొత్తం ఒక జిల్లాలో ఉంటే అది నెల్లూరులో ఉంచండి, తిరుపతిలో ఉంచండి. దీన్ని ముక్కలు చేయడం అనేటువంటిది ఎంతవరకు భావ్యం అని చెప్పి నేను అడుగుతున్నా. మరీ ముఖ్యంగా కోట మండలాన్ని ఈ సబ్ డివిజన్ నుంచి విడదీయడం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఉదాహరణకు వాకాళ్ళలో ఉండేటువంటి రైతుకు ఏటవతలు ఉండేటువంటి తిన్నిలిపూడిలో పొలాలు ఉంటాయి. ఆయన ఏదన్నా రెవెన్యూ పని కావాలంటే అటు నెల్లూరు జిల్లాకు పోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఉండేది వాకాళ్ళలో, ఆయన పొలం ఆడుంటుంది. అదేవిధంగా నా ఊరు బాటల్లో అల్లంపాడు, పుచ్చలపల్లి రెవెన్యూ ఉంటాయి. అంటే నా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిన పని కోసం వాళ్ళు ఉండే తిరుపతి జిల్లా, వాళ్ళు పోయి పని చేసుకోవాల్సింది ఎక్కడో ఉండేటువంటి నెల్లూరు జిల్లా. ఈ విధమైనటువంటి పునర్విభజన వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. ఏ సౌకర్యం కల్పించినటువంటి వాళ్ళు అవుతారు? పాలకులుగా మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు ఈ ఉత్సవాలు చేస్తున్నారు, ఈ ఊరేగింపులు చేస్తున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా నవ్వుకునేటువంటి పరిస్థితి వాకాడులో ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ వాకాడు మండలం యొక్క ఉనికికే ప్రమాదమైనటువంటి పరిస్థితి, ఈ వాకాడులో ఉండేటువంటి కార్యాలయాలు ఎత్తేసేటువంటి స్థితిలో ఈరోజు పాలాభిషేకాలు చేసేది పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతాను. పార్టీ పరంగా రాజకీయ లబ్ధి కోసం మేము మాట్లాడటం లేదు. మరొక్కసారి మనవి చేస్తున్నాం, రాజకీయ లబ్ధితో మాట్లాడాల్సి వస్తే అనేక అంశాలు ఉన్నాయి. నేను ఇప్పటికి కూడా మనవి చేసేది, రేపు ఉదయం విలేకరుల సమావేశం తెలుగుదేశం వాళ్ళు పెట్టి నన్ను తిట్టడం కాదు, నన్ను తిట్టేది మీకు అనేక ప్లాట్ఫామ్స్ వస్తాయి, తిట్టుకోండి, తప్పులేదు. కానీ నేను ఎవరిని విమర్శించలేదు, ఎవరిని దూషించలేదు. నేను అడుగుతున్నది ఈ యొక్క పునర్విభజన వల్ల గూడూరు నియోజకవర్గానికి, వాకాడు ప్రాంతానికి, వాకాడు కోట రెండింటికి కూడా ఈరోజు వాళ్ళు పాలాభిషేకం చేయొచ్చు. కోట మండలంలో వాళ్ళు పాలాభిషేకం చేసి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి తీసుకొచ్చినటువంటి అనేక కార్యాలయాలను ఎత్తివేస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుందా ఆలోచన చేయాలా, గుండె మీద చేసుకొని కోటలో ఉండేటువంటి నాయకులకు కూడా అడుగుతాను. మరీ ముఖ్యంగా కోటను సపరేట్ చేయడం, కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాలను విడదీయడం చాలా దారుణమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించేటువంటి రాజకీయ కార్యకర్తల కన్నా ఒక వ్యక్తులుగా, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల ద్వారా దిగివచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏకోన్ముఖంగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఒక ఆలోచన చేసి అవసరమైతే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసైనా ఫ్యూచర్లో దీనివల్ల జరిగేటువంటి నష్టాలను ఒక్కసారి బేరీజు వేసుకొని ఆలోచన చేసుకొని మీ ఉద్యమాల ద్వారా ఏదో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ఆలోచన కాదు, కనీసం రిప్రజెంట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను పాలకులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉంది అని గుర్తు చేసేదానికి ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేయకపోతే మేము పెద్ద నేరం చేసినటువంటి వాళ్ళం అవుతాం, పెద్ద తప్పు చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను కూడా ప్రజలకు తెలియజేయలేకపోతే, పాలకులకు గుర్తు చేయకపోతే మనకు భవిష్యత్ తరాలు చాలా నిజంగా చూసేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అంతేకాకుండా పత్రికా మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నా, మీ మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈరోజు నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఒక బట్టగాల్చి మొహాన్ని బారేస్తారు, నేనేదో వైసీపీ అయినట్టు, వాళ్ళనేదో విమర్శించేదానికి పెట్టినట్టు. మీరు నేను చెప్పినటువంటి విషయాలను, నాకేదో కొద్దిపాటి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని, మీరు వివిధ కొంచెం నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులు, కొంత నిష్ణాతులుగా ఉన్నటువంటి జర్నలిజంలో కొంచెం అవగాహన, 4 వాయిస్లు
వర్గాల్లో ఉండే నాయకులు ఒక జట్టుగా ఐక్యంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఈ గూడూరుని తీసుకుపోయి నెల్లూరులో కలపడం కూడా భావ్యం కాదనేటువంటి ఆలోచన ఒకటి. అంతేకాకుండా ఈ తిరుపతి జిల్లాకు ఒక విశిష్టమైనటువంటి ప్రాశస్త్యం ఉంది ఆనాడు ఈనాడు. రాష్ట్రంలో ఈరోజు 26 జిల్లాలు 28 జిల్లాలు కావచ్చు. ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రంగంలో అగ్రగామిగా ఉండొచ్చు. కానీ తిరుపతి జిల్లాకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అన్ని రంగాలలో ఒక గొప్పతనం కలిసినటువంటి జిల్లాగా తిరుపతిని మనం చూడవచ్చు. దీనికి వివరం కూడా ఆనాడు చెప్పాను, ఈరోజు కూడా చెప్పదలుచుకున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నగరం తిరుపతి వెంకటేశ్వర స్వామి వల్ల. ఒక్క తిరుమల, తిరుపతి, వెంకటేశ్వర స్వామే కాకుండా కిందుండేటువంటి తిరుచానూరు కానివ్వండి, జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి కాళహస్తిలో ఉండేటువంటి ఈశ్వరుడు కానివ్వండి, వెంకటగిరిలో పోలేరమ్మ, సూళూరుపేటలో చెంగాళమ్మ, ఇటు కనుపూరులో ముత్యాలమ్మ, ఇటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి అనేక దేవాలయాలకు ఇది ఒక కేంద్రంగా ఉండేటువంటి పరిస్థితి తిరుపతి. అంతేకాకుండా ఇది ఒక విద్యా కేంద్రంగా విలసిల్లుతూ ఉంది. అనేక చరిత్రాత్మకమైనటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీ, అదేవిధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, పునర్విభజన తర్వాత వచ్చినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐషర్, పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని గుర్తించినటువంటి అదొక యూనివర్సిటీ. ఈ విధంగా అనేక గొప్ప గొప్ప ప్రభుత్వ విద్యా సంస్థలు, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తగినటువంటి నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విద్యా సంస్థలు, అటు మోహన్ బాబు విద్యా సంస్థలు, అన్నమయ్య ఒక డీమ్డ్ యూనివర్సిటీ లాంటి విద్యా సంస్థలకు కేంద్రంగా ఈనాడు తిరుపతి బాసిల్లుతున్నది. వేరే జిల్లాలకు లేనటువంటి అవకాశం ఈ జిల్లాలో లభిస్తూ ఉంది. అదేవిధంగా వైద్య పరంగా కూడా ఈనాడు తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్ కానివ్వండి, రూయా హాస్పిటల్ కానివ్వండి, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇటువంటి ప్రసిద్ధి చెందినటువంటి హాస్పిటల్స్కంతా ఈనాడు కేంద్రంగా తిరుపతి విలసిల్లుతూ ఉంది. ఈ విధంగా వైద్యపరంగా ఏ ఇతర జిల్లాలలో లేనటువంటి రీతిలో ఈనాడు తిరుపతికి ఒక గుర్తింపు ఉంది. అంతేకాదు శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి షార్ ప్రాజెక్ట్ ఈ జిల్లాలో ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కళల ప్రాజెక్ట్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శరవేగంగా ఈరోజు తూపిలపాళెంలో ప్రారంభానికి పరుగులు పెడుతూ ఉంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక రాడార్ స్టేషన్. ఈ విధంగా దేశంలో గుర్తింపు పొందినటువంటి అనేక శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉండేటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలియనటువంటిది కాదు. అంతేకాకుండా టూరిజంకు కూడా స్కోప్ ఉన్నటువంటి జిల్లా తిరుపతి. కారణం వాకాడు, కోట, చిల్లకూరు లాంటి మండలాలు ఈ జిల్లాకు వచ్చిన తరువాత ఈ నెల్లూరు జిల్లా, ఉభయ నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద తీర ప్రాంతం ఉండేటువంటి ప్రాంతం ఈనాడు తిరుపతి జిల్లాకు రావడం, టూరిజంకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేదానికి ఒక ప్రయత్నం చేయడం, టూరిజం పరంగా కూడా ఈ జిల్లాలో అభివృద్ధి చెందేదానికి, పర్యాటకులను ఆకర్షించుకునేదానికి ఒక అవకాశం ఉంది. అంతేకాకుండా పులికాట్ లేక్ ఈరోజు ఎక్కడో విదేశాల నుంచి వచ్చేటువంటి పక్షులకు కూడా కేంద్రంగా ఉండేటువంటి పులికాట్ లేక్ ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి. అంతేకాకుండా తలకోన లాంటి ప్రకృతి రమణీయమైనటువంటి జలపాతాలు కలిగినటువంటిది ఈ జిల్లాలో ఉంది. అదేవిధంగా శేషాచలం ఫారెస్ట్ ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి. ఈ విధంగా పర్యాటకులను కూడా ఆకర్షించేదానికి తిరుపతి ఒక గొప్ప కేంద్రం అయ్యేదానికి, అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక పర్యాటకులను కూడా ఆకర్షించి లక్షలాది మంది ప్రతి సంవత్సరం ఈ జిల్లాకు వచ్చేటువంటి పరిస్థితి టూరిజం పరంగా కూడా ముందుకు పోయేదానికి అవకాశం ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లా. అంతేకాకుండా పారిశ్రామికంగా ఒక్క పరిశ్రమ లేనటువంటి రోజుల్లో 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట తహసీల్దార్కి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసిన గూడలి గ్రామస్తులు.
నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. కోర్టు సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ నూతన సంవత్సరం సందర్భంగా జారీ చేసిన భద్రతా సూచనలు. పౌర హక్కులపై అవగాహన పెంచుకోవాలి. తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KMR న్యూస్.